అది గుర్తుపెట్టుకో. అమ్మా, నాన్నగారి మాట కోసం నా ప్రేమని వదులుకోమనటం భావ్యం కాదు. కళ్యాణి, ఈ విషయం మీ నాన్నగారు మాట ఇవ్వకముందు తెలుసున్నట్టయితే పరిస్థితి వేరేగా ఉండేదేమో. ఇప్పుడు నేనేమీ చేయలేనమ్మా. రాముని బాణం మీ నాన్నగారి మాట ఒక్కటే, తిరిగి తీసుకోవటం జరగదు. మీ నాన్నగారి మాట ప్రకారమే చక్రధర్తో అనుకున్న ముహూర్తానికి నీ పెళ్లి జరిగి తీరుతుంది. మనసు మార్చుకోమా. కష్టం అమ్మా. గ్రాండ్మా, నీ బర్త్డేకి నీకేం గిఫ్ట్ ఇవ్వాలో నాకు తెలియలేదు. లేని వాళ్ళకి ఏమన్నా ఇస్తే బాగుంటుందనిపించింది. అందుకే గుడికెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించి డైరెక్ట్గా అనాథ శరణాలయానికి వెళ్ళి 10,000 మందికి నీ పేరు మీద అన్నదానం చేసి బట్టలు పంచొచ్చాను. మీ కుటుంబం సంతోషంగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని గుడిలో మీ ఆది దంపతుల పేర్ల మీద అర్చన చేయించాను. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని 10,000 మంది పేదలకు అన్నదానం చేసి బట్టలు పంచాను అత్తయ్య గారు.